వెల్కమ్ టు లైట్ వైట్ టెర్రస్ గార్డెన్. గేట్ ముందు ఉన్న ప్లేస్ ఎంత బాగా యూజ్ చేసుకుంటున్నారు అన్నది ఈ వీడియోలో చూడండి. మా ఫ్రెండ్ తన పేరు గంగ. మరి ఇక్కడ చూడండి, గేట్ ముంగట 4 ఫీట్లు 3 ఫీట్ల అంత ప్లేస్ ఉంది. కరెంట్ పోల్ లోపటనే. మరి ఈ ప్లేస్ను తను మంచిగా చక్కగా యూజ్ చేస్తూ నాలాగానే నేను చెప్తుంటాను వీడియోలలో, తను కూడా చూసి మంచిగా ఇన్స్పిరేషన్ అయింది. మరి ఇక్కడ కాగడ మళ్ళీ గేట్ పక్క కానీ కొంచెం బయటకని పెట్టింది. ఎంత బాగా వస్తుంది చూడండి, కొమ్మ ద్వారా పెరిగింది. అలాగే ఇక్కడ చూడండి, గేట్ ఎంట్రీలో ఇట్లా చెట్లకు మధ్యన చిన్నగా కట్రవతులు పెట్టేసుకున్నది సింపుల్గా. ఇక్కడ చూడండి షో చెట్టు. అలాగే ఇక్కడ బంతిపూలు, మన పాతకాలం బంతిపూలు కూడా తన దగ్గర సేవ్ చేసుకుంది. ఇంకా చూడండి ఎంత బాగున్నదో, ఒక్కొక్కటి మస్తు పెద్దగా అవుతాయి. పండుగలు అయినప్పుడు తన ఇంటి పూలు తనకు సరిపోయాన్ని పండించుకుంటుంది. ఇది చామంతి పూలు. ఈ బంతిల్నే 3-4 కలర్లు ఉంటాయి. అందులో ఇంకో కలర్ కూడా చూపెడతాను. ఇది మీరు ఏం కలర్ అంటారో చూడండి. ఇది ఒక కలరు, మళ్ళీ ఇక్కడ ఇంకో కలర్, చాలా లైటు, చాలా అరుది కలరు. ఓకే, ఇంకొకటి షో చెట్టు. తను ఎక్కడికైనా ఏ చెట్టు కనబడ్డా తెచ్చుకుంటుంది. ఓకే, అక్కడ చూడండి డబుల్ పెటల్ గోరెంట పూలు, గులాబీ పూలు లాగా వస్తాయి. డబుల్ పెటల్ ఎంత చక్కగా ఉన్నాయి చూడండి బంతి పూలు. అందులో పెద్ద సైజు, ఇంకా పెద్ద సైజు కూడా ఉంది. ఈ పూలలోనే 2 రకాలు ఉంటాయి. ఇది చూడండి పెద్ద సైజు బంతి, ఎంత బాగుంది. గోరెంటలు చూడండి ఎంత బాగున్నాయి, సూపర్ ఉన్నాయండి. మరి మీరందరూ కూడా గేటు బయట ప్లేస్ ప్రతి ఒక్కరు యూజ్ చేయాలి. ఇంకా మీకు చూపెడతాను ఇంకో సైడ్ ఏం పెట్టారు అన్నది. ఇంకో సైడ్ కూడా ఇటు సైడ్ బండలు పెట్టేసి ఇక్కడ ఒక షో చెట్టు, అలాగే ఈ చెట్లు, ఇవి కూడా ఇండోర్ ప్లాంట్సే. ఇవన్నీ గోరెంట ఫ్లవర్స్. ఇక కొన్ని చెట్లు అయిపోవడానికి వస్తున్నాయి కదా, అలాగే వీళ్ళు ఇంటి బయట అరటి చెట్లు పెట్టారు. మంచి గెలలేసింది, చూపెడతాను. అలాగే ఇక్కడ జామ పూత చూడండి ఎంత బాగుంది, సూపర్గా ఉంది. ఈ జామ చెట్టు అయితే వీళ్ళు జామకాయలు తినలేదు, అన్ని బయటకే వెళ్ళిపోయినాయి. ఇగో ఫ్లవర్ చూడండి, గెల చూసారు, అరటి గెల ఎంత బాగుందో, సూపర్గా ఉంది కదా. మరి మీరందరూ కూడా ఇలా పెంచుకోవాలని కోరుతున్నాను. ఇంకా పిలకలు వచ్చాయి బయటికి.